దెన్ ఐ ఆస్క్డ్ మై వైఫ్, పెళ్ళి అయిన తర్వాత, పెళ్ళి అయ్యి ఆల్మోస్ట్ 1.5 year అయింది. చూడు ఇలాంటి ఒక రోల్ వచ్చింది విచ్ వాయిలెంట్గా ఉండదు, బట్ ఎక్కడో చాలా సైకోటిక్గా ఉంటుంది. డిస్టర్బ్ అవ్వచ్చు, తెలీదు నా ఇమేజ్ దానివల్ల మారుతుందా. నాకు ఇమేజ్ క్రైసిస్ లేదు, తెలీదు అని ఎలా అనుకుంటారు. బట్ ముందు ఈ కథ ఎలాంటిది ఉంది, యూ వాంట్ టు సీ యువర్ హస్బెండ్ దాట్ వే. సిన్స్ షీ ఈజ్ అ రైటర్, షీ వర్క్డ్ ఇన్ మలయాళం ఫిలిమ్స్. షీ రైట్స్ ఓర్మా, హర్ నేమ్ ఈస్ ఓర్మా. అండ్ సిద్దిక్ సార్ మీకు తెలిసిందే, ప్రియదర్శన్ సార్ చేసే ప్రతి సినిమాలు మలయాళం ఒరిజినల్స్ ఆయనే చేసినాను. సిద్దిక్, లాల్ సిద్దిక్ అంటారు. సో వాళ్ళతో వర్క్ చేసింది. సో తనకు స్క్రిప్ట్ చెప్పాను, తను ఒకటే మాటనండి, సి హీరోగా నువ్వు చాలా సినిమాలు చేయొచ్చు, విలన్గా చాలా సినిమాలు చేయొచ్చు, మంచి మంచి క్యారెక్టర్స్ చేయొచ్చు, కానీ ఇలాంటి ఒక వ్యక్తిని రిప్రజెంట్ చేయడానికి నీకు ఒక అవకాశం వచ్చింది. ఉమెన్ కష్టంలో ఉన్న సినిమాలు చాలా ఉన్నాయి, చూపిస్తూనే ఉన్నారు. ఇంకా ఇక్కడున్న జనాలు దాన్ని అర్థం చేసుకోవడానికి స్టిల్ ఆ మెయిల్ చావలిజం ఉన్న ఒక ప్రపంచంలో నువ్వు ఎన్ని సినిమాలు తీసినా అందరికి ఎక్కుతుందో తెలియదు. కొందరు చేంజ్ అవుతారు, కొందరికి తెలుస్తుంది. బట్ నువ్వు ఈ క్యారెక్టర్ చేయడం వల్ల ఇలాంటి వాడు ఉంటాడు, జాగ్రత్తగా ఉండండి అని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ నువ్వు చేస్తే ఐ థింక్ బాగుంటుందని చెప్పింది. నాకు అదే అనిపించింది. నాకు కథ విన్న తర్వాత మంచోడ్లా ఎన్ని రోజులు సినిమాలు చేయాలి, ఓకే మంచోడ్లా చేయాలంటే మంచోడికి ఈ ల్యాగు, ఈ హైస్, ఈ ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్లో ప్రతిదీ వాడే చేస్తాడు. సినిమా మొత్తంలో వాడే చేస్తాడు, వాడే కదా, వాడి చుట్టే అన్ని తిరుగుతుంటే అలాంటి సినిమాలు ఎన్ని రోజులు చేస్తావు? ఓకే వస్తున్నాయి, అది చేయాలని లేదు, పర్ఫార్మెన్స్ స్కోప్ కావాలి, ఆశ ఉంది, యాక్టర్గా మంచి పేరు తీసుకోవాలి అనే ఆశ ఉంది. ఓకే మంచి డైరెక్టర్స్ మమ్మల్ని పిలుస్తారా? వీళ్ళకి తరుణ్ భాస్కర్ ఆయన చేసిన సినిమాల్లో పెళ్లి చూపుల నుంచి కీడాకోల్, ఎందుకు తరుణ్ భాస్కర్కి నాతో చేయాలనిపించట్లేదు అని నా క్వశ్చన్స్ వస్తాయి. అలాంటప్పుడు ఇలాంటి ఒక క్యారెక్టర్ వచ్చింది. వెన్ మై వైఫ్ టోల్డ్ మీ దట్ యూ షుడ్ డూ దిస్ అండ్ ఐ ఆల్సో ఫెల్ట్ ఐ షుడ్ డూ దిస్.